సాక్షాత్కరించబడి ఉండను. నీ భోజనపు బతకుడు నీ తనయుడు ఒలివ విలేకల వంటి వృద్ధుడు దేవుని పట్ల భయభక్తులు గల నరుడు నీ దీవెనలు పడగలరు. నీ జీవితకాలం అందేళ్ళ ప్రభువు సియోనుని దీవించునుగాక. నువ్వు యెరూషలేము అభ్యుదయమును కాంతునుగాక. నీ బిడ్డలను కనులారా చుట్టూగాక. ఇశ్రాయేలులకు శాంతి కలుగునుగాక. మహోన్నతులైన మా దేవ, సర్వోన్నతులైన మా యేసుక్రీస్తు, మీ సర్వశక్తి కలిగిన మేలులు మహిమలు చేసి నిన్ను నమ్మిన వారిని ఆదుకొని ఆదరించి కాపాడి పైకి తెచ్చే దేవుడా స్తోత్రం. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ దేవా, నీ కుమారుడు మధు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చిన్న షాపు విషయమై ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, ఈ యొక్క షాపు వారి కుటుంబ పోషణ నిమిత్తం మేలుకరంగా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము. అందుకు ముందుగా ప్రభువా, ఈ షాపును నాయన మీరే ఓపెనింగ్ చేయమని వేడుకొనుచున్నాము. ప్రభువా, నాలో మీ నుండి మీ కార్యములు జరిగిస్తున్నట్లుగా ఇక్కడ కూడా దేవా నాలో మీరు నుండి ఈ యొక్క షాపును నూతనము మీ విద్యను కటింగ్ ద్వారా మీరు ప్రారంభించి ఈ షాపుకు అనేక మంది వచ్చి ఈ వస్తువులు కొనుక్కునేలాగా చేసి ఉన్నవారికి మేలు, ఇక్కడ ఉండి ప్రభావించిన వ్యాపారం నడుపుకుంటున్న కుటుంబానికి మేలు కలిగించమని మహోన్నతమైన దేవుడా, మరణించి 3వ రోజున లేచిన ప్రపంచమంతటిలో ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువా, ఈ నామములో ప్రార్థన చేసుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక్కసారి చూడు. కృప వెంబడి కృపను చూపిన ప్రభువా స్తోత్రము. చేసిన మేలులకై నిత్యము కొనియాడేదం, నిత్యము కొనియాడేదం. నీ కృపయే నాకు చాలంది. నన్నాదరించుటకు అదే కారణము. కృప వెంబడి కృపను చూపిన ప్రభువా స్తోత్రము. చేసిన మేలులకై కొనియాడేదం, నిత్యము కొనియాడేదం. చూడండి.